రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు, నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే